చేస్తుంటారు బాబాయ్? నేను టాపీ మేస్త్రిని. పనులు దొరుకుతున్నాయా మరి? బ్రహ్మాండంగా. మరి గతంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉండేవి కాదని చెప్పేవారు కదా, సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎట్లా ఉండేది మీకు? ఎట్లా ఉండేది? మా 1400 కోట్లు తినిపారు నూకాడు మా సొమ్ము. భవన నిర్మాణ కార్మికుల సొమ్ము 14,040 కోట్లు తినేసాడు. అడిగితే మమ్మల్ని లోపలేసాడు. నేను సెక్రటరీని. మమ్మల్ని లోపలేసాడు తీసుకెళ్లి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అన్ని చోట్ల లోపల పడేసాడు మమ్మల్ని. మీ డబ్బులు తిన్నాడు అంటున్నారు. మాకు భవన నిర్మాణ కార్మికులకి మా భవనాలు కట్టినప్పుడు మాకు దాంట్లో సెక్స్ అని చెప్పి మాకు డబ్బులు తెస్తారు. ఆ డబ్బులు మాకు గవర్నమెంట్ లేబర్కి వెళ్తాయి, లేబర్ ఆఫీస్కి వెళ్తాయి. లేబర్ ఆఫీస్ నుంచి మాకు ఇబ్బందులు జరిగినట్టు మాకు ఇస్తారు. మాకు ఇవ్వకోకుండా తినేసాడు, చెప్పబెట్టుకోకుండా. అడిగినందుకు మమ్మల్ని లోపలేసాడు. కేసు పెట్టారా? కేసు పెట్టి లోపలేసారు. అసలు మనం రోడ్ల మీద రానిలే మమ్మల్ని. ఎన్ని రోజులు ఉన్నారు మీరు? నైట్ అరెస్ట్ చేశారు. అంటే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి లోపలేసారు. అంటే లోపలే ఉంచారు మమ్మల్ని, బయటికి రానిలా. మాకంటే పెద్ద నాయకులు కూడా రానిలా. అన్ని నిమిషాలు పెట్టాడు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఇసుక రేటు ఇసుక దొరకలా, సిమెంట్ కట్టలు రేటు పెరిగినాయి, ఐరన్ పెరిగింది, అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. మేము పని కోసం మేము ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పని కోసం మా కోసం ఓనర్లు వస్తున్నారు, మా పని చేయని. అప్పుడు అన్ని బాధలు పడ్డాం. మార్పు రావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మీరు పని కోసం వెతుక్కున్నారని చెప్తున్నారు, ఇప్పుడు ఓనర్లు మీకోసం వెతుక్కున్నారు. రెండే పని చేయాలని. మార్పు అంటే ఇసుక రేట్లు తగ్గించారు, అన్ని రేట్లు తగ్గినాయి. నిత్యావసర వస్తువులు కూడా నిన్న కూడా తగ్గినాటిని వీళ్ళు ఇంకా తగ్గిలేదు, తగ్గిస్తారు నిదానంగా. మరి మమ్మల్ని అన్ని ఇసుక తాటర్ వస్తుందంటే పట్టుకున్నారు. 8,000, 7,000, 6,000, 5,000, చివరికి 3,000కి వచ్చింది. ఇసుక గోతాంలో వేసుకెళ్తాను కూరుకునేవాళ్ళు కాదు, ఆటోలు వేసుకెళ్తే ఊరుకునేవాళ్ళు కాదు. అన్ని ఇబ్బందులు పడ్డాం మేము. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. పనులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? రేపు నెల నుంచి బిగిన్ అవుతాయి. అమరావతి పనులు బాగానే, జనం కూడా ఇక్కడ దిగారు. మాకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, ఒక్కసారి పెరిగింది. రూపాయికి 10 రూపాయలు పెరిగింది. రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది. పెరిగట ఆగింది. మళ్ళీ ఇక నిర్మాణం జరుగుతుంటే కానీ మనకు లైన్లోకి రాదు. ఏది మన రాజధాని నిర్మాణం జరుగుతుంటే కానీ మళ్ళీ మన లైన్లోకి రాదు. ఏమనిపిస్తుంది చంద్రబాబు వచ్చిన తర్వాత? చంద్రబాబు కోసం ఏమనుకుంటున్నారు మీ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు? మాకు గొప్ప కాదు, జగన్ గొప్ప కాదండి. మాకు శుభ్రంగా చేసేవాడు కావాలి. ఆయన మమ్మల్ని విమర్శలు పెట్టాడు, నోరు ఎత్తనీయలేదు, వాలంటీర్లు పెట్టాడు, నానా బాధలు పెట్టారు వాళ్ళు. మేము ఏదైనా మాట్లాడామనుకో, మీకు అవి రావు, ఈ రావు, అమ్మఒడి రాదు, లేకపోతే మీకు వచ్చే డబ్బులు రావు అన్నారు. ఎమ్మెల్యే వచ్చి ఇంటింటికి తిరిగి ఏం చెప్పాడు, మాకు మీకు 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి మీకు జగనన్న ద్వారాగా అన్నాడు. జగనన్న జేబులో ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ప్రజలే కదా ఇచ్చింది. మరి ఆయన ఇచ్చానని చెప్పుకోవడం. ఇంటికి ఎమ్మెల్యే గడపకి ఎక్కాడు, గడపకి వచ్చి మమ్మల్ని అడిగాడు, ఇదిగో మీకు ఎంత వచ్చిందని. ఎవరు సొమ్ము? ఆయన సొంత జేబులో ఇచ్చాడా, లేకపోతే ఈయన జేబులో కూడా ఇవ్వడు కదా. ప్రభుత్వం ఇప్పుడు వడ్డీ మన పన్నులు ఖర్చుకుంటున్న ఇవే కదా మనకి ఇచ్చేది. మరి ఇప్పుడు అట్లాంటి బెదిరింపులు ఉన్నాయా ఇప్పుడు ఈ ప్రభుత్వం? లేవు, ఏమీ లేవు. అసలు ఫ్రీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాం.